హే గైస్, వెల్కమ్ టు శ్రీవెన్స్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మనం కందుల మసాలా కర్రీ తయారీ విధానం చూద్దాం. కావలసిన పదార్థాలు: నానబెట్టి ఉడికించుకున్న కందులు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు, క్యాప్సికమ్, ఉడికించిన ఆలుగడ్డ, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, లవంగం, దాల్చిన చెక్క మరియు ఇతర మసాలా దినుసులు, చింతపండు, ధనియాల పొడి, కారం, ఉప్పు, పసుపు, పుదీనా, నూనె. ముందుగా ఒక బాణీలో మసాలా దినుసులు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా ముక్కలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి కూడా వేసి పేస్ట్ చేసుకోవాలి. ఉడికించిన ఆలుగడ్డని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు బాణీలో నూనె వేసుకోవాలి. వేడయ్యాక ఉడికించిన కందులను కూడా వేసుకోవాలి. కొంచెం పసుపు, ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. ఐదు నిమిషాల తర్వాత ఉడికించిన ఆలుగడ్డను కూడా వేయాలి. ఇందులో ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. పది నిమిషాల తర్వాత క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసి కలుపుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి, కారం, ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని 15 నిమిషాల వరకు సిమ్లో ఉంచితే సరిపోతుంది. పుదీనా, కొత్తిమీర వేసుకోవచ్చు. అంతే, మనకు ఎంతో రుచికరమైన కందుల మసాలా కర్రీ రెడీ. Thanks for watching guys. Please subscribe to Pigeon's Food Factory for more finger licking recipes. Please follow our Facebook page.